ప్రతి క్షణం ప్రజల కోసం, ప్రతి నిమిషం ప్రజాహితం, ప్రతి వార్త ప్రజల పక్షం. ఇదే జెమినీ న్యూస్ లక్ష్యం. ఇందుకోసమే జెమినీ న్యూస్ నిత్యం పరితపిస్తుంది. అందుకే జనం గుండె చప్పుడు జెమినీ న్యూస్ పిలుపుకు విజయవాడ వాసులు విశేషంగా స్పందించారు. హుదూద్ బాధితులను ఆదుకుందామని జెమినీ న్యూస్ పిలుపునిస్తే బెజవాడలోని బాధలు తండోపతండాలుగా తరలివచ్చాయి. తోచిన సహాయం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకుందామంటూ ముందుకొచ్చారు. ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన హుదూద్ తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు జెమినీ న్యూస్ పిలుపు మేరకు విజయవాడ వాసుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. విజయవాడ నగరంలో రిపుల్స్ మాల్, రెడ్ ఎఫ్ఎం తో కలిసి జెమినీ న్యూస్ ఉత్తరాంధ్ర బాధితులకు సహాయం అందించేందుకు ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ పిలుపునకు స్పందించి నగరంలో ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి వస్తువులను సహాయం చేశారు. పిల్లలకు అవసరమైన వస్త్రాలు, పాల ప్యాకెట్లు, బిస్కెట్ల నుంచి మందుల వరకు కుటుంబ పోషణకు అవసరమైన ఆహార సామాగ్రిని పెద్ద ఎత్తున అందించి విజయవాడ వాసులు తమ ఉదారతను చాటుకున్నారు. ఇక జెమినీ న్యూస్ పిలుపుకు స్పందించిన జనం గుండె చప్పుడుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సుబ్బారావు అందిస్తారు. హుదూద్ తుఫాన్ ఉత్తరాంధ్ర మొత్తాన్ని కూడా అతలాకుతలం చేసింది. దాదాపుగా వేలాది జీవితాలు, లక్షలాది కుటుంబాలు రోడ్ల పాలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వారిని ఆదుకుంది. అయితే ప్రభుత్వం చేతులు మాత్రమే సహాయానికి ఏమాత్రం కూడా సరిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనంతా కూడా తరలి వచ్చారు. తెలుగువారు ప్రతి ఒక్క తెలుగింటి నుంచి కూడా మేమున్నామంటూ పెద్దలతో ఇందులో భాగంగా విజయవాడ నుంచి జెమినీ న్యూస్, అదేవిధంగా రెడ్ ఎఫ్ఎం, అదేవిధంగా విజయవాడ ఉన్నటువంటి ఒక ప్రఖ్యాత షాపింగ్ మాల్ రిపుల్స్ మాల్ యాజమాన్యం కూడా ముందుకొచ్చి ఎవరైతే ఆపన్న బాధితులకంతా కూడా ఆపన్న ముందుకు వచ్చారు. వారందరి నుంచి కూడా రకరకాలైనటువంటి అన్ని కూడా కలెక్ట్ చేసి పెద్ద ఎత్తున ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దాదాపు వీటన్నింటిని కూడా సేకరించారు. వీటన్నింటిని కూడా బాధితులు ఎవరైతే ఉత్తరాంధ్ర తుఫాన్ లో బాధితులు ఉన్నారో ఆ కుటుంబాలకి వారి